ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినము కొరకైన దేవుని వాగ్దానము, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. కీర్తనలు 147 అధ్యాయము 14వ వచనము. దేవుడు తన ప్రజలమైన మనలను ఎల్లప్పుడూ శ్రేష్టమైన వాటితో తృప్తిపరుస్తాడు. శ్రేష్టమైన వాటినే మనకు అనుగ్రహిస్తాడు. ఇది మన పరలోకపు తండ్రి యొక్క ప్రేమకు చిహ్నము. ఇశ్రాయేలీలు అరణ్యములో బండ నుండి వచ్చిన నీళ్లు త్రాగిరి, ఆకాశం నుండి కురియు మన్నాను తినిరి. ఎంత అద్భుతం! అందుకే దేవుడు తాను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదు. గోధుమ గింజ ప్రభువైన యేసుక్రీస్తును సూచించుచున్నది. ఆయనే మనలను తృప్తిపరచువాడు. ప్రతి ఉదయమున తన కృపతో మనల్ని తృప్తిపరుస్తాడు. తన కార్యములతో మనల్ని తృప్తిపరచును. జీవజలముతో, జీవాహారముతో తృప్తిపరచువాడు ఆయనే. అందుకే ఆయన సన్నిధిలో సంతుష్టినిచ్చు భోజనం ఉన్నది. అదే దేవుని జీవవాక్యం. ఆ వాక్యము చేత కూడా ఆయన మనలను తృప్తిపరచును. కనుక వాక్యమునిచ్చిన ప్రియులరా, ఈ లోకం యొక్క పాపము, చెడుతనము మనకు తృప్తినివ్వలేవు. నీ జీవితానికి నిజమైనటువంటి తృప్తిని ఇచ్చువాడు ప్రభు అయిన యేసుక్రీస్తే. నేడే ఆయనను అంగీకరించు, ఆయనను వెంబడించు. ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.